ప్రముఖ చరిత్రకారులు రచయిత సయ్యద్ నజీర్ అహ్మద్ ముస్లిం స్వాతంత్ర యోధుల చరిత్రలను రచించి ప్రచురిస్తూ పంపిణీ ప్రచారం చేస్తున్న కృషి ప్రశంసనీయమని పలువురు భక్తులు అభినందించారు. గుంటూరుకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు బహుగ్రంథ రచయిత సయ్యద్ నజీర్ అహ్మద్ తాజా పరిశోధక రచన అల్లూరికి అండగా నిలిచిన ఫజుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తకాన్ని బుధవారం స్థానిక వహాబ్ చౌక్ గ్రంథాలయంలో ఆవిష్కరించారు. ఎస్ఎస్ జహీర్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు షేక్ గోల్ రహీమా, మహమ్మద్ కుద్దూస్, కౌన్సిలర్ ప్రతిపక్ష నేత పసుపులెడ్డి త్రిమూర్తి, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ జకీర్ హుస్సేన్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వంలో అధికారిగా ఉన్న ఫజుల్లా ఖాన్ అప్పట్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన స్వాతంత్ర పోరాటానికి అండగా నిలిచి ఆయన ముప్పుల నుండి తప్పించారని నషీర్ అహ్మద్ గ్రంథస్థం చేశారని తెలిపారు. అలాగే ఆ రోజుల్లో పోలీస్ కానిస్టేబుల్ గా ఉన్న షేక్ మదీనా అల్లూరి సీతారామరాజుకు తుపాకీని కాల్చడం నేర్పారని కూడా సవివరంగా తెలియజేశారని తెలిపారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ముస్లిం స్వాతంత్ర యోధుల చరిత్రల్ని వెలికితీస్తూ వాటిని పుస్తక రూపంలో తీసుకొస్తున్న నషీర్ ఇప్పటి వరకు 26 గ్రంథాలని రచించారని వక్తలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంచే కళారత్న, ఉగాది పురస్కారంతో సహా అనేక అవార్డులను స్వీకరించారని వివరించారు. ఆయన తాజా పుస్తకం ఇదే రోజు 100కు పైగా ప్రదేశాల్లో ఆవిష్కరణ జరుపుకోవడం గొప్ప విశేషమన్నారు. ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూర్వ ప్రముఖులకు నా ధన్యవాదాలు. ముందుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు గారికి అండగా నిలిచినటువంటి జనాబ్ ఫజలుల్లా ఖాన్ గారు, అదేవిధంగా మదీనా గారు చాలా ప్రోత్సహించారు, వారి గుర్తింపు కారకులయ్యారు. కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 112 చోట్ల ఈ పుస్తక ఆవిష్కరణ కావిస్తున్నారు. అదేవిధంగా దాదాపుగా 300 గ్రంథాలయాలకు ఈ పుస్తకాలని ఉచితంగా ఇవ్వబోతున్నారు. రచయిత అయినటువంటి శ్రీ సయ్యద్ నజీర్ అహ్మద్ గారు దాదాపు 1999 నుండి ఈ రోజు వరకు ఇప్పటికీ 26 పుస్తకాలు రచించారు. స్వాతంత్ర సంగ్రామంలో ముస్లింల పాత్ర అనేటువంటి పుస్తకాన్ని మంచి గుర్తింపు వచ్చింది. వారి అవకాశం నాకు కల్పించిన ప్రత్యేకంగా ధన్యవాదాలు. రచయిత అయినటువంటి నసీర్ అహ్మద్ గారి స్వయంగా రచించి ప్రచురించి విడుదల చేస్తున్నటువంటి అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్, మదీనా ఇద్దరు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల చరిత్ర గురించి ఈరోజు ఇక పుస్తకంలో ఏ విధంగా అల్లూరి సీతారామరాజు గారికి ఆనాటి స్వాతంత్ర సంగ్రామంలో సహాయ సహకారాలు అందించాలనే ఇతివృత్తంతో వారు ఎక్కడో కనుమరుగకూడదు, ఇలాంటి చరిత్రకారులు సమాజంలో సజీవంగా బతికొండాలి, ప్రజల్లో తెలియాలి గల చరిత్ర అనే దృక్పథంతో ఈరోజు స్వతంత్ర సంగ్రామంలో ముస్లింల పాత్ర అనే అంశం మీద గతంలోనే 1999 నుండి ఆరంభించినటువంటి ఈ రచన కార్యక్రమం 25 పుస్తకాలు ఇప్పటికే ప్రచురణ జరిగింది. గాంధీ గారితో ముస్లింల యొక్క సాహచర్యం, అదేవిధంగా స్వతంత్ర సంగ్రామంలో భారతదేశ వ్యాప్తంగా ముస్లింల యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నదనేది గ్రంథం ద్వారా రచించి ప్రచురించి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ప్రముఖ గ్రంథాలయాలు ఎక్కడైతే ఈ యొక్క ఎక్కువ మంది వచ్చి గ్రంథాలయాలకి పుస్తకాలు పేపర్ చదువుతారో అలాంటి గ్రంథాలయాలకే వీటినన్నింటినీ పంపించి ఈరోజు ఆవిష్కరణ చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచి భారతదేశంలో ముస్లింల పరిస్థితి, ముస్లింల స్థితిగతుల గురించి, భారతదేశంలో పోరాట ఉద్యమంలో ఉన్న ప్రతి అంశాన్ని మహాత్మా గాంధీ గారితో కానీ ముస్లింలు ఆయనతో మహాత్మా గాంధీ గారిని ముస్లింలు స్వతంత్రోద్యమ పోరాటంలో తీసుకొచ్చిన ఘనత కూడా ముస్లిందే. అలాగే ప్రతి ముస్లిము స్వతంత్రోద్యమంలో ఆనాడు ప్రాణత్యాగాలు చేసి ఎన్నో చేసిన విషయాలు, ఎన్నో త్యాగాలు చేసి ఆస్తులు కానీ వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళు సర్వం త్యాగం చేసిన విషయాన్ని మన గుంటూరు జిల్లాకి చెందిన రచయిత గారు ఆయన ప్రతి అంశాన్ని 25 పుస్తకాల రూపంలో ప్రతి ఒక్కళ్ళకి తెలియపరిచి ప్రతి క్షుణ్ణంగా ప్రతి ముస్లిము దేశభక్తుడు అనేది చాటి ఆయన ప్రతి ముస్లిము స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళలో ముస్లిమ్సే ఎక్కువ భాగం ఉండారని, అలాంటి సత్యాన్ని పుస్తక రూపంలో 25-26 పుస్తకాలు రచించి, అలాగే అల్లూరి సీతారామరాజు మన్యంలో ఏదో మారుమూల ఉన్న అలాంటి ఏరియాలో కూడా ముస్లింలు స్వతంత్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు గారికి సహకరిస్తూ
ఆ ఉద్యమంలో పోరాడుకొని ప్రాణత్యాగాలు చేసిన అల్లూరి సీతారామరాజు గారి చరిత్ర తెలుసు, కానీ ముస్లింలు ఇద్దరు ఆయనకి సహకరించారనేది ఎవరికి తెలియదు. అలాంటి చరిత్రని బయటికి తీసుకొచ్చి పుస్తక రూపంలో ప్రతి ముస్లిం గర్వపడేలాగా తీసుకొచ్చిన ఈ పుస్తకాలు రచించిన ఆయనకి ప్రతి ముస్లిం తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఆయన గుంటూరు జిల్లా వాసి అవటం మా అందరికీ గర్వకారం. అలాగే ప్రతి గ్రంథాలయంలో ఆయన గురించి చెప్పుకుంటూ ఈ రోజున ముస్లిం సోదరుల పాత్ర ఎంత బలంగా ఉండేది అనేది ఈరోజు మన జిల్లా వాసైన సయ్యద్ నసీర్ అహ్మద్ గారు ఒక పుస్తక రూపంలో ఆవిష్కరించడం జరిగింది. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు పాత్ర మన అందరికీ తెలుసు. స్వాతంత్ర పోరాటంలో ఏ విధంగా మనకి లభించిందనేది, ఆయనకు అండగా ఉన్న ముస్లిం సోదరులు ఫజల్ ఖాన్, షేక్ మదీనా గారి పాత్ర ఏ విధంగా బలంగా ఉండేదనే విధానాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించిన ఈ నసీర్ అహ్మద్ గారికి, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న జహీర్ గారికి